ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు. కానీ బస్సుల సంఖ్యను పెంచి మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నాం. అట్లాగే బెల్ట్ షాపులు ఎత్తేస్తానని చెప్పారు. ప్రతి గ్రామంలో 5 నుండి 10 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 1,00,000 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు అన్నింటిని కూడా వెంటనే ఎత్తివేయాల్సిన అవసరం ఉన్నదని మేము ఐద్వాగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మద్యం వల్ల ఇవాళ అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి. ఎందుకంటే మగవాళ్ళు సంపాదించిన సంపాదనలో 70% ఇవాళ మద్యానికి ఖర్చు అయిపోతుంది. కాబట్టి అందుకే బెల్ట్ షాపులను ఎత్తివేయాలని కోరుతూ, మరోపక్క మద్యాన్ని దశల వారీగా నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రేషన్ కార్డులు దాదాపు 9 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు లేవు, వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే 6 గ్యారంటీలని వెంటనే అమలు చేయాలి. కానీ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి అంశాలను మొత్తం కూడా దరఖాస్తు రూపంలో నింపమని చెప్తా ఉన్నారు. కానీ ఏవి కూడా తీసేయకుండా అర్హులైన వారందరికీ కూడా వారికి వర్తింపజేసే విధంగా వెంటనే ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతూ, అట్లాగే రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో 14 రకాల నిత్యావసర వస్తువుల సరుకులు పేదలకు ఇచ్చి ఆదుకుంటున్నారు. అట్లాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పేద ప్రజల్ని ఆ రకంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతున్నాం. అట్లాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఇవాళ మొత్తం కూడా పని రోజులు తగ్గిపోతూ ఉన్నాయి. అట్లాగే రోజుకు 70 రూపాయలు 100 రూపాయల లోపే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఉపాధి హామీని బలోపేతం చేసి రోజుకి కూలీ 800 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే ధరలకు అనుగుణంగా ఇవాళ కూలీ వేతనాలు పెరగట్లేవు. కాబట్టి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరోపక్క దేశవ్యాప్తంగా పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగిపోయింది. అట్లాగే మేమేమంటున్నామంటే విద్యా అవకాశాలు కల్పించాలి, మహిళలకు వైద్యం సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థలో మహిళల్ని భాగస్వాములు చేయాలి. అట్లాగే నిర్ణయాధికారాల్లో మహిళల్ని భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. సాధికారత సాధనలో భాగస్వామ్యం చేయాలి. అట్లా ఆ రకంగా మహిళల్ని విద్యలో కానీ ముందుంచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటే ఇలా ఆ రకంగా మహిళలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. విద్యతో పాటు సమాన అవకాశాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉపాధి హామీ మీద నిధులు ఎక్కువ తీసుకురావాలి. ఎందుకంటే గత సంవత్సరము కోత పెట్టింది, మళ్ళీ సంవత్సరం కూడా కోత పెట్టే విధంగా వారి యొక్క విధానాలు ఉన్నాయి. కాబట్టి ఉపాధి హామీని బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాం.